హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్రెత్ అండ్ బీ. ఇవాళ మన టాపిక్ వచ్చేసి మీ టైం, అంటే మనతో మనం గడిపే సమయం. ఇవాళ రేపు అందరూ కూడా ఈ మీ టైం అనే పదాన్ని వాడుతున్నారు అండ్ మనం కూడా వింటున్నాం. మరి అసలు మీ టైం అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. జీవితంలో అందరూ ఆనందంగా ఉండాలని మన ఫ్యామిలీ కోసం, పిల్లల కోసం, ఉద్యోగంలో పని కోసం ఇలా అన్ని చోట్ల 24/7 పని చేస్తూనే ఉంటాం బ్రేక్ లేకుండా. కానీ ఈ విధంగా పనిచేయడం వల్ల కొన్ని రోజుల తర్వాత, వారాల తర్వాత ఆర్ ఈవెన్ సంవత్సరాల తర్వాత కూడా మనలో ఉన్న శక్తి మొత్తం వృధా అయిపోయి, కోల్పోయి ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోతుంది. బొమ్మరిల్ సినిమాలో చెప్పినట్టుగా తన కొడుకు జీవితంలో మొత్తం తండ్రే ఉన్నట్టుగా, అలాగే మన జీవితంలో కూడా మనం తప్ప మన ఇంట్లో వాళ్ళు, మన చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా ఉంటారు. అండ్ చివరికి మనం మన ఇంట్లో వాళ్ళనే బ్లేమ్ చేస్తాం. కానీ ఇక్కడ బాగా గమనించి చూస్తే తప్పు వాళ్ళది కాదు, మనది. ఎందుకంటే మన జీవితంలో మనకంటూ టైంని కేటాయించకపోతే మన జీవితం ఫుల్ఫిల్ అనేది అవ్వదు. కానీ మనతో మనం టైం స్పెండ్ చేసిన రోజున మనం కంప్లీట్గా హ్యాపీగా మన లైఫ్ని ఫుల్ఫిల్ చేసుకోగలుగుతాం. మీ టైంలో మనం ఫిజికల్గా, మెంటల్గా మన గురించి మనం ఎలా టేక్ కేర్ చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ది ఫిజికల్గా వచ్చేసి మనకి మనం మసాజెస్ ద్వారా, ఫుడ్ కేర్ ద్వారా, మంచి రెస్టారెంట్స్కి వెళ్ళి మనకి ఇష్టమైన ఫుడ్ తినడం ద్వారా ఇలా మన గురించి మనం కేర్ తీసుకున్నప్పుడు ఫిజికల్గా మనతో మనం టైం స్పెండ్ చేయొచ్చు. అలానే మెంటల్గా వచ్చేసేసి మంచి పుస్తకాలు చదవడం, మనకి ఇష్టమైన హాబీస్ని, మనకి ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే అది దాన్ని చేయటం, లేదా నేచర్లో వాకింగ్కి వెళ్ళటం, మెడిటేషన్ చేయటం, జర్నలింగ్ చేయటం, ఇట్లా మనకి ఏది నచ్చితే అది దాన్ని పాటించడం వల్ల మనం మెంటల్గా మనం మీ టైంలో మనతో మనం టైంని స్పెండ్ చేయొచ్చు. ఒకప్పుడు పూర్వకాలంలో మన ఇంట్లో కనీసం ఒక 10 నుంచి 20 వరకు మనుషులు ఉండేవాళ్ళు. సో మనకి ఎప్పుడు కూడా మనం ఒంటరిగా ఉన్నాము అనే భావన అనేది లేకుండా మనుషులతో నడిచిపోయింది. కానీ ఇవాళ రోజున చూస్తే ఒక ఫ్యామిలీలో మ్యాక్సిమం 2 లేదా 3 అంతే, అంతకు మించి మనకి లేరు. సో అటువంటప్పుడు అందరికీ వచ్చే భావన ఏంటి? మేము ఒంటరిగా అయిపోయాం, మేము లోన్లీగా ఉంటున్నాం అనేది. కానీ ఈ లోన్లీనెస్ నుంచి బయటపడాలి అంటే ఈ మీ టైం అనేది బాగా హెల్ప్ చేస్తుంది. తేడా ఏంటి రెండిటికి అంటే, వీఆర్ నాట్ లోన్లీ, వీఆర్ ఎలోన్. అంటే లోన్లీ అంటే ఒంటరిగా ఉండడం, ఎలోన్ అంటే మనతో మనం ఉండడం. ఈ రెండిటికి తేడా అనేది మనకు తెలియాలంటే మనం ఈ మీ టైం అనే ప్రాక్టీస్ కనుక చేసినట్లయితే కనుక తప్పకుండా మనకి తేడా అనేది తెలుస్తుంది అండ్ మనలో మనకి చాలా బెనిఫిట్స్ అనేది చూస్తాం. మనుషుల కోసం పరిగెత్తకుండా మనల్ని మనం ఎంటర్టైన్ చేసుకోవచ్చు అండ్ ఎంగేజ్ చేసుకోవచ్చు. మరి ఈ మీ టైం అనేది ఎవరు చేయొచ్చు? చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ చేయొచ్చు. అండ్ ఎప్పుడు చేయాలి? వీలైతే ప్రతిరోజు చేయొచ్చు, లేదు కుదరదు అనుకుంటే వీక్లీ వన్స్ అయినా సరే తప్పనిసరిగా చేయాలి. ఈ మీ టైం ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ది మనకున్న స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి అండ్ దెన్ బెటర్ స్లీప్, మంచి నిద్ర అనేది ఉంటుంది. ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ ఇవి 2 కూడా మెరుగుపడతాయి. ఎమోషనల్ హెల్త్ బూస్ట్, అంటే మనకి ఎమోషనల్గా మన హెల్త్ ఎప్పుడైనా మన డిప్రెషన్గా ఉన్నా, లోగా ఉన్నా అవి 2 కూడా పెరుగుతాయి. తర్వాత క్రియేటివిటీ పెరుగుతుంది అండ్ బిల్డ్స్ ఇండిపెండెన్స్, అంటే మన మీద మనం ఆధారపడతాం. ఎవరి మీద కూడా ఆధారపడక్కర్లేదు. ఒకరున్నారు, లేరు, నేను ఒక్కదాన్ని ఉన్నాను అని ఫీలింగ్ లేకుండా మనం ఎక్కడున్నా ఏ పనైనా మనం హ్యాపీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ అవేర్నెస్ ఇంక్రీజ్, అంటే మన ఆలోచనలు ఎట్లా ఉన్నాయి, మన థింకింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంది, మనం ఏ విధంగా ఉన్నాము, ఇవన్నీ కూడా మనతో టైం స్పెండ్ చేస్తే ఇవన్నీ తెలుస్తాయి. మనం ఎప్పుడూ పక్క వాళ్ళని బ్లేమ్ చేస్తుంటాం, లైక్ నా గురించి మీకేం తెలియదు అని. మన గురించి మనకి ఫస్ట్ ఎంతవరకు తెలుస్తుంది, అది ఈ మీ టైం వల్ల మనకి హెల్ప్ అవుతుంది అండ్ మన గురించి మనం బాగా అర్థం చేసుకోవచ్చు. అదండి ఈ వీక్ టాపిక్. సో మీ అందరికీ కనుక నచ్చినట్టయితే ఫస్ట్ అందరూ ప్రాక్టీస్ చేయండి, చేసి దీని నుంచి వచ్చే రిజల్ట్స్ ఎలా ఉన్నాయో నాతో షేర్ చేసుకోండి. అండ్ వీడియో కనుక నచ్చితే మర్చిపోకుండా షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో అండ్ నెక్స్ట్ వీక్ ఇంకో కొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్.